హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ఎవ్రీ ఇయర్ సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ 2026 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే మనకి విడుదల చేయడం జరిగింది. టోటల్గా 3003 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి వివిధ డిపార్ట్మెంట్లు అలాగే ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి వేకెన్సీని ఫిల్ చేయడానికి ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. ఇందులో 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇలా వేరియస్ క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలు ఉంటాయి. అండ్ ఇది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మన రాష్ట్రంలో జాబ్ కావాలి అనుకుంటున్నారో కావాలంటే అక్కడ కూడా మనము మన ప్రాంతంలో ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేసుకొని మన రాష్ట్రంలోనే మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ టోటల్గా 129 పేజెస్ ఉంది. బట్ నేను మీకు ఫిల్టర్ చేసి ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మాత్రమే నేను మీకు చెప్తాను. సో మనకి ఇందులో ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఇందులో అన్ని రకాల క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అనేవి ఉన్నాయి. 10th క్లాస్ మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇలా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి కూడా ఇందులో జాబ్స్ అనేవి ఉన్నాయి. మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అని చూసుకొని మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే ఇక్కడ చూడండి 10th క్వాలిఫికేషన్ ఉంది కదా, ఈ పోస్టులకి మీరు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అసిస్టెంట్ కీపర్ లేదా అటెండర్ అనే జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర డిగ్రీ కానీ ఇతర క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫీసులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి వివిధ ఆఫీసులు, డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఈ జాబ్స్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి మీకు సూటబుల్ అయ్యే జాబ్ ఏదో చూసుకొని అక్కడ మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎన్ని పోస్టులకైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క పోస్ట్కి మీరు అప్లై చేసేటువంటి పోస్ట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్కి ఒక పోస్ట్కి ఒకసారి ఫీజు పే చేయాలి, ఇంకొక పోస్ట్కి అప్లై చేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది మీరు గమనించుకోవాలి. ఓకేనా? ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో సెలెక్షన్ అనేది మనకి 3 స్టేజ్ల్లో ఉంటుంది. 3 స్టేజ్లు అంటే 3 మనకి ఇక్కడ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఏంటి? ఒకటి 10th క్లాస్ లెవెల్, ఇంకొకటి ఇంటర్మీడియట్ లెవెల్, ఇంకొకటి డిగ్రీ లెవెల్. ఈ 3 లెవెల్స్లో ఉన్నటువంటి జాబ్స్కి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ లెవెల్లో ఇస్తారు. ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులకి అప్లై చేస్తే ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. డిగ్రీ పోస్టులకి అప్లై చేస్తే డిగ్రీ లెవెల్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. బట్ సిలబస్ మాత్రం కామన్గా ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, సిలబస్ వేరీ అవుతుంది. సో ఇందులో ఏం సిలబస్ ఉంటుంది అంటే సబ్జెక్ట్స్ అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులకి. యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్లు 50 మార్కులు. ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ అనేవి ఇచ్చారు. 60 మినిట్స్ అంటే 1 అవర్ మాత్రమే మనకి టైం అనేది ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 0.50 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మన అంటే లోకల్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మామూలుగా వేరే జాబ్స్కి అయితే బ్యాంక్ జాబ్స్కి వీటికన్నిటికీ లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో కొన్ని పోస్టులకి తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏవైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ అనుకుంటే అలాంటి పోస్టులకి టైపిస్ట్, టైపింగ్ టెస్ట్, ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్కి టైపింగ్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ ఇలాంటి ఉంటాయన్నమాట. స్కిల్ టెస్ట్ అనే ఉంటాయి. అవి ఆ పోస్ట్ని బట్టి ఆ పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ జాబ్ అనుకోండి, దానికి ఏం అవసరం లేదు, జస్ట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే సరిపోతుంది, దానికి ఏం స్కిల్ టెస్ట్ ఉండదు. వేరే జాబ్స్ అనుకోండి లోయర్ డివిజన్ క్లర్క్ అనుకోండి, దానికి
డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా అప్లికేబుల్ అయ్యేటువంటి పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది మారుతుంది. ఈ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్కి సపరేట్గా, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్కి సపరేట్గా, డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి జాబ్స్కి సపరేట్గా సిలబస్ అనేది మనకి పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేశారు. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ కూడా సౌత్ రీజియన్ కిందకి, అంటే సదరన్ రీజియన్ కిందకి వస్తాయి ఎస్ఎస్సి వాళ్ళ ప్రకారం. అయితే ఇందులో ఎగ్జామ్ సెంటర్స్ గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు, తేని, సిద్దిపేట. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వేరే రాష్ట్రంలో ఉంటూ అక్కడ ఎగ్జామ్ రాసుకోవాలంటే కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏవైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకుంటే వాటిలో ఒక ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీకు ఇస్తారు. కంట్రీలో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ సెంటర్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. మన రాష్ట్రాల్లో ఉన్నటువంటివే కాదు, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటివి కూడా మీరు చూస్ చేసుకొని ఎగ్జామ్స్ అక్కడ కూడా రాసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹100 అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఈ ₹100 కూడా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేయాలి అనేది నేను సపరేట్గా వీడియో చేస్తానండి. సో కాబట్టి ఎవరు కూడా తొందరపడి తప్పులు చేస్తూ అప్లికేషన్ అనేది చేయొద్దండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను మీకు ఏ విధంగా ఈ ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి సెలక్షన్ జాబ్స్ కోసం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 1/1/2026 నాటికి ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ గ్రూపులు టోటల్గా మనకి 11 ఏజ్ గ్రూపులు అనేది ఇచ్చారు. సో ఈ ఏజ్ గ్రూపుల ప్రకారం మీరు పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? 18 నుంచి 25, 18 నుంచి 27 ఇలా మనకి ఏజ్ గ్రూపులు ఇచ్చారు. అంటే మీ యొక్క ఏజ్ గ్రూప్ని బట్టి మీరు అప్లై చేసే పోస్ట్కి ఆ ఏజ్ గ్రూప్ ఎంత ఉంది అని చూసుకొని మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మామూలుగా ఎంటీఎస్ జాబ్కి అయితే 18 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది. దానికి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుతారు. ఈ విధంగా మీరు అప్లై చేసే పోస్ట్ ఏంటి, దానికి ఏజ్ గ్రూప్ అనేది ఎంత ఉంది అని చూసుకొని మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆ పోస్ట్ దగ్గరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాఫ్ కార్ డ్రైవర్ అని ఇచ్చారు. దానికి ఏజ్ గ్రూప్ 18 to 25 ఉంది. సో ఈ విధంగా కొన్ని పోస్టులకి 18 to 27 ఉంది, కొన్ని పోస్టులకు 18 to 30 ఉంది. ఈ విధంగా మీరు అప్లై చేసే పోస్ట్ ఏది అని చూసుకొని దాని యొక్క ఏజ్ గ్రూప్ చూసుకొని దానికి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది అని చూసుకోవచ్చు. మామూలుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతాయి. 13/4/2026 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4/5/2026 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫీజు పే చేయడానికి కూడా మనకి డేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు, మీరు చూడవచ్చు. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే June 2026 కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎగ్జాక్ట్ డేట్ కనుక వస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మన వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొదటగా ఎస్ఎస్సి వెబ్సైట్లో 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కానీ ఇంతకుముందు చేసుకుంటే డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.